రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జాతీయ రహదారులపై టోల్ చెల్లించకుండా వెళ్లిపోతున్నట్లు అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచి అలా చేస్తే మీరు జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోల్ చెల్లింపు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం, పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త రూల్స్ విడుదల చేసింది. ఇక టోల్ ఎగవేసే వారికి నిరోధించడం, టోల్ చెల్లింపును పటిష్టం చేయడంలో భాగంగా కొత్త గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ద్వారా టోల్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. టోల్ చెల్లించకుండా ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఒక వెహికల్ ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ ద్వారా టోల్ ప్లాజాను దాటినప్పటి టోల్ ఛార్జ్ అందకపోతే చెల్లించని వినియోగదారుని పరిగణిస్తారు. దీంతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఫారం 28 లో ఈ విషయాన్ని పేర్కొనాలి. టోల్ ఫీజు బకాయిలను అందులో పొందుపరచాలని ఉంటుంది. ఇక ఆన్లైన్ లో కూడా ఫారం 28లో సమర్పించడానికి కూడా వీలు కల్పించనున్నారు. త్వరలో టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా మల్టీ లేన్ ఫ్రీ టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. పలు హైవేలపై దీన్ని పైలట్ ప్రాజెక్టు తరహాలోని అమలు చేస్తుండగా త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. ఈ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంలో తాజా విడుదల చేసిన మార్గదర్శకాలు మొదటి దశగా చెప్తున్నారు. ఈ సవరణలను జూలై 2025 విడుదల చేసి మసాయిదాలో పేర్కొనగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఇప్పుడు తుది నోటిఫికేషన్ జారీ చేశారు. జాతీయ రహదారులపై టోల్ చెల్లించకుండా వెళ్లిపోతున్నట్లు అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచి అలా చేస్తే మీరు జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక టోల్ చెల్లింపు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం, పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త రూల్స్ విడుదల చేస్తుంది. ఇక టోల్ ఎగవేసే వారిని నిరోధించడం, అలాగే టోల్ చెల్లింపును పటిష్టించడం చేయడంలో భాగంగా కొత్త గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ద్వారా టోల్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయనుంది. టోల్ చెల్లించకుండా ఎగేసే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం కొత్త రూల్స్ కూడా మరి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి కొత్త వాళ్ళు కూడా అంటే ఈ యొక్క టోల్ కి సంబంధించి మరి చెల్లించకుండా ఎగవేసే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే కొత్త టోల్ ఛార్జీ రూల్స్ జాతీయ రహదారులపై టోల్ చెల్లించకుండా వెళ్ళిపోతున్నట్లయితే ఇకపై జాగ్రత్తగా ఉండాలి. అయితే వాహనదారులు అయితే ఇప్పటి నుంచి అలా చేస్తే మీరు జీవితంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే జాతీయ రహదారులపై టోల్ చెల్లించుకొని వెళ్ళిపోతున్నారంటే ఇక జాగ్రత్త ఇప్పటి నుంచి పడాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ సేవలు ఇచ్చిపోవడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోల్ చెల్లింపు వ్యవస్థను సమర్థంగా అమలు చేయడం, పారదర్శకత తీసుకునేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి శాఖ తాజాగా కొత్త రూల్స్ విడుదల చేసింది. టోల్ గేట్ ఎవరైతే ఎవరు కట్టకుండా నిర్దేశిస్తారో వాళ్ళపై చెల్లింపుకు పటిష్టం చేయడంతో భాగంగా కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మార్గదర్శకాల ద్వారా టోల్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేసినంది. టోల్ గేట్ చెల్లింపులు ఎవరైనా కట్టకుండా కట్టలేకపోతే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడమని కూడా ఇప్పటికే అది సెంట్రల్ కూడా అధికారంగా ఇచ్చింది. అయితే టోల్ బకాయిల్లో పెండింగ్ లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ విట్నెస్ నేషనల్ పార్లమెంట్ 1 సర్టిఫికేట్ జారీ చేయడం వేస్తారు. ఈ మేరకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1980 సర్వీస్ తో కొత్త రూల్స్ 2020 తాజాగా కేంద్రం జారీ చేసింది. ఇంకా ఒక వెహికల్ ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ ద్వారా టోల్ ప్లాజాను దానిపటికి టోల్ ఛార్జ్ అందకపోతే చెల్లించిన వినియోగదారుడిగా పరిగణిస్తారు. దీంతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫారంలో 28 విషయాన్ని పేర్కొనాలి. టోల్ ఫీజు బకాయిలు అందులో పొందవలసి ఉంటుంది. ఇక ఆన్లైన్ లో కూడా ఫారం 28లో
సమర్పించడానికి వీలు కల్పించిందన్న త్వరలో టోల్ గేట్ వద్ద వాహనాలు ఆకుండా మల్టీ లేన్ ఫ్రీ టోల్ వ్యవస్థ ప్రవేశపెట్టనున్నారు. పలు హైవేలు దీనిని పైలట్ ప్రాజెక్ట్ తరాలను అమలు చేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అమలు తీసుకురానున్న ఈ రూల్స్ ప్రకారంపై ఇక మీరు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వాహన యజమాని వచ్చేందుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని టోల్ ఫీజులు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా పెండింగ్ లో ఉంటే సర్టిఫికేట్ రెగ్యులేట్ చేయరు. ఇలాంటి అనేక సేవలు పొందకుండా వాహనదారులు నిరోధించమనున్నారు. ఈ వ్యవస్థను సమర్థంగా అమలు చేయడంలో తాజాగా విడుదల చేశారు. 2025 విడుదల చేసిన మసాయిదాలో బిల్లులో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఇప్పుడు తుది నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. త్వరలో టోల్ గేట్ వద్ద వాహనాలు ఆకుండా మల్టీ లైన్ ఫ్రీ టోల్ వ్యవస్థ ప్రవేశపెట్టున్నారు. పలు హైవేలు దీనికి పైలట్ ప్రాజెక్ట్ తరహాలో అమలు చేస్తున్న త్వరగా దేశవ్యాప్తంగా తీసుకురాన్నారు. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు మొదటి దశగా కూడా చెబుతున్నారు. ఈ సమరంలో జూలై 2020 విడుదల చేసిన మసాలాలు కూడా పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా సేకరించారు. అనంతరం నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రచన. రైట్, థ్యాంక్ యూ మధు.